కూటమి ప్రభుత్వంలో ఆ రెండు పార్టీల కార్యకర్తల తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించినట్లుగా ఉంది. పైకి అంతా బాగుందని అంటున్నా లోలోపల మాత్రం కత్తులు నూరుతున్నారు. తాజాగా టీడీపీ జనసేన సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మెగాస్టార్పై అసెంబ్లీకి వేదికగా బాలయ్య చేసిన హాట్ కామెంట్స్తో మరోసారి రచ్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోయి చిరంజీవిపై కామెంట్స్ చేశారు బాలయ్య. ఇంకేముంది, జనసేన క్యాడర్కి కోపం వచ్చింది. దీంతో టీడీపీ తీరును ఎండగడుతుంది జనసేన. దానికి టీడీపీ క్యాడర్ తనదైన శైలిలో రివర్స్ కౌంటర్తో హీట్ ఎక్కిస్తుంది. ఆ రెండు పార్టీల వ్యవహారాన్ని ఎంజాయ్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూటమి పార్టీల మధ్య చిచ్చురాజేశాయి. అసెంబ్లీ సమావేశంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జగన్ ప్రభుత్వం సినిమా హీరోలను అవమానించింది అంటూ ఆరోపించారు. అయితే చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో అప్పటి సీఎం జగన్ దిగొచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఫేర్ బ్రాండ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. జగన్ ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ పెద్దలెవరూ గట్టిగా అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమ పెద్దల కోరిక మేరకు నాటి సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తనను సాధారణంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. పనిలో పనిగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా టికెట్ల ధర పెరగడానికి కూడా జగన్ సహకరించారని అన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య జగన్పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బాలకృష్ణ పెద్ద సైకో అంటూ విమర్శిస్తున్నారు. బాలయ్య గతంలో మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చిరంజీవిపై బాలయ్య చేసిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు జనసేన కార్యకర్తలు. చంద్రబాబు అరెస్టైన సమయంలో పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ పరిస్థితి ఏంటో గుర్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి విమాన ప్రమాదం అప్పుడు చిరంజీవి ఏడిస్తే బాలయ్య ఓదార్చారు అంటూ తెలుగుదేశం కార్యకర్త జనసేన పోస్టుకి రిప్లై ఇచ్చారు. నిజానికి ఆ రోజు చిరంజీవి అల్లు రామలింగేని పట్టుకుని ఏడిస్తే బాలకృష్ణ పట్టుకోవడానికి ఎవరు లేక ఒంటరిగా ఏడ్చారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. బాలయ్యకు టీడీపీ క్యాడర్ మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చిరంజీవి కూడా చేతులు కట్టుకుని అడుక్కోవాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇలా 1-2 కాదు, వందల సంఖ్యలో ఒకరిపై ఒకరు సెటర్లతో రచ్చ చేస్తున్నారు. ఇక టీడీపీ జనసేన మధ్య సోషల్ మీడియాలో ఫైట్ ఈనాటిది కాదు. గతంలో టీడీపీ నేతలు మంత్రి లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా మళ్లీ లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు టీడీపీ తీరుపై మండిపడ్డారు. మరోవైపు లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో తప్పే ఉందని, జగన్ ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు లోకేష్ అభిమానులు. ఇలా రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతుండడంతో ప్రభుత్వ పెద్దలు డిప్యూటీ సీఎం విషయంపై ఎవరు మాట్లాడొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా బాలయ్య కామెంట్స్ నేపథ్యంలో మళ్లీ ఫైర్ అంటుకుంది. దీనిపై అటు జనసేన ఇటు టీడీపీ పెద్దలు ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియదు. మరోవైపు జనసేన టీడీపీ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా పోరాటాన్ని వైసీపీ ఎంజాయ్ చేస్తోంది. బాలకృష్ణను ఒకవైపు వైసీపీ టార్గెట్ చేసింది. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా టార్గెట్ చేస్తున్నారు. పనిలో పనిగా చిరంజీవి విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా పాజిటివ్ పోస్టులు పెడుతోంది. దీంతో అప్పట్లో వైసీపీ నేతలు కూడా చిరంజీవిపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే తాజాగా చిరంజీవి జగన్ తమను ఎక్కడ అవమానించలేదు అంటూ స్పష్టం చేయడంతో వైసీపీ అభిమానుల మనసు దోచుకున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా చిరుకి మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు మెగాస్టార్పై బాలయ్య చేసిన విమర్శలకు పవన్ కళ్యాణ్ స్పందించారా అంటూ నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా చిరంజీవికి అండగా ఉన్న రాజకీయ కోసం ఏదో అవమానం జరిగింది అంటూ బాధపడ్డారు కదా, మరి అసెంబ్లీ వేదికగా బాలయ్య చేసిన అవమానంపై మౌనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.